స్టాక్ మార్కెట్‌లో చాలామంది డబ్బులు లాస్ అవుతారు. ఇది నిజమా కాదా? సో, సింపుల్ ఆన్సర్ చెప్పాలంటే స్టాక్ మార్కెట్‌లో 90% అనేది డబ్బులనేది లాస్ అవుతున్నారు. ఇది కొంచెం రీసెర్చ్ గనుక మనం చేసుకుంటే ముమ్మాటికి నిజం. సో, ఎందుకు లాస్ అవుతున్నారు? వాళ్ళ దగ్గర ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే ఇంకేదైనా రీజన్స్ ఉందా? లేకపోతే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ సెల్లింగ్ అవుతుందా? సో, ఏమేం రీజన్స్ అవుతుందనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మా పేజ్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్ మార్కెట్‌లో నిజంగానే కొంతమంది డబ్బులు లాస్ అవుతున్నారు. అంటే కొంతమంది లాస్ అవుతున్నారు. కొంతమంది గెయిన్ అవుతున్నారు అక్కడ. సో, 50, 50 ఉందన్నమాట. సో, ఎందుకు లాస్ అవుతున్నారు అంటే మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్‌లో చాలామంది డబ్బులు బాగా ఎర్న్ చేస్తున్నారు. ఒక రోజులోనే 1 ఇయర్ వరకు సాలరీ వస్తుంది. ఒక రోజులోనే 3,00,000 సంపాదిస్తున్నాం. సో, ఏదైతే ఇలా మనం సోషల్ మీడియాలో ఎక్కువ ఒక హైప్ అంటే చూస్తున్నామో, సో, దాన్ని చూసి చాలామంది స్టాక్ మార్కెట్‌లోకి వస్తారు. వాళ్ళ దగ్గర ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. మార్కెట్ స్ట్రక్చర్ తెలీదు. ఏమీ తెలీదు. వస్తారు, మనీ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు, పోగొట్టుకుంటారు. సో, ఇక్కడ మార్కెట్‌ది తప్పు కాదు. మనలో ఉంది తప్పు. సో, మనం ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ టెక్నికల్ టర్మ్స్, ప్రాపర్ ఫండమెంటల్ టర్మ్స్‌తో సో, మొత్తం నేర్చుకొని అప్పుడు మనం మార్కెట్‌లో గనక మనం దిగినట్లయితే అప్పుడు మనకి మంచి నాలెడ్జ్ వస్తది మార్కెట్స్ మీద. సో, మార్కెట్ బిహేవియర్ మనకు తెలుస్తది. మార్కెట్ స్ట్రక్చర్ మనకు తెలుస్తది. సో, 1, 2 మంత్స్ మనీ మనం లాస్ అయినా గానీ సెకండ్ మంత్ అనేది మన రికవరీ అనేది మనం చేసుకోవచ్చు. సో, మొత్తం ఒకేసారి పోయిన తర్వాత ఆ మనీ మొత్తం రికవరీ చేయాలని జెప్పేసి దాని వెనకాల మనం పరిగెత్తకూడదు. మార్కెట్ స్ట్రక్చర్ గురించి మనం నేర్చుకోవాలి. మార్కెట్ బిహేవియర్ గురించి మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నాకైతే మన స్టాక్ మార్కెట్‌లో మన సక్సెస్ రేషియో అనేది మంచిగా ఉంటుందన్నమాట. సో, ఇలాంటి వీడియోస్ మా ఛానల్‌లో వస్తా ఉంటాయి. మా ఛానల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.